హాయ్ ఫ్రెండ్స్, హలో, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అర్దిస్ కిచెన్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళమని సినిమా అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మెంతికూర చట్నీ యొక్క తయారీ విధానాన్ని చూద్దామండి. అలాగే మెంతికూరలో ఉండే బెనిఫిట్స్ ఏంటియో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ మెంతికూర మన ఆరోగ్యానికే కాదండి, మన ఆడవాళ్ళ అందానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అది ఏ విధంగానో ఈ వీడియోలో చూద్దాం. ఈ మెంతికూర చట్నీని ప్రిపేర్ చేస్తూ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటియో తెలుసుకుందామండి. ముందుగా ఈ చట్నీ తయారీ విధానానికి ఇలా మెంతికూరను తీసుకోండి. తర్వాత ఒక 2 టమాటాలను తీసుకోండి, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా చింతపండును కూడా తీసుకోవాలండి. తర్వాత టమాటాలని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా వేగిపోయాక దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరాను వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ కూడా బాగా వేగిపోయాక ఇంకా స్టవ్ను ఆఫ్ వేసుకొని ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. తర్వాత అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగిపోయాక తీసి పక్కన పెట్టేసుకోండి. మరియు అదే ప్యాన్లో కొద్దిగా నూనెను వేసుకొని నూనె హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని మొత్తం దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మెంతికూరలను అయితే చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయండి. దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేయండి. మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. దీనివల్లనైతే చట్నీకి అయితే చాలా టేస్ట్ వస్తుందండి. పచ్చిమిర్చిని వేయించుకొని తర్వాత ఇలా ఉడకబెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి మనం చింతపండు తీసుకున్నాం కదండి, అది కూడా వేసేసి కొద్దిగా వాటర్ పోసేసుకొని బాగా ఇంకా ఉడికించేసుకోవాలండి. ఫ్రెండ్స్, దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని రోజు తీసుకోవడం వల్ల మన ఐరన్ డెన్సిటీ అనేది తగ్గిపోకుండా ఉంటుందండి. అలాగే దీంట్లో సి, B1, B2 విటమిన్సే కాకుండా కాల్షియం కూడా చాలా ఉంటుందండి. అందువల్ల దీన్ని రోజు తీసుకోవడం వల్ల తప్పకుండానైతే మంచి బెనిఫిట్స్ అయితే పొందుతామండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక దాన్ని దింపి పక్కన పెట్టేసుకోండి. అది చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలండి. ముందుగా మనము మసాలాలని వేయించేసుకున్నాం కదండి, అది మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న ఈ మెంతికూరని మొత్తం కూడా దీంట్లో వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. అంతే అండి, ఎంతో కమ్మనైన మనకి మెంతికూర చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా బరకగా పట్టుకోవాలండి, బాగా పేస్ట్ లాగా పట్టుకున్నా అంత బాగోదండి. తర్వాత దానికి తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం ఇలా కాస్త నూనెను వేసుకోండి. తర్వాత దాంట్లోకి కొద్దిగా ఆవాల్ని, తర్వాత కొద్దిగా జీరాని, తర్వాత కచ్చాపచ్చి దంచుకున్న 2-3 వెల్లుల్లిపాయలని, అలాగే దాంట్లోకి కాస్త కొత్తిమీరని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మొత్తం ఫ్రై అయ్యాక దాంట్లోకి కొద్దిగా పసుపుని వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. తర్వాత దాంట్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ మెంతికూర చట్నీని వేసి బాగా ఇలా కలిపేసుకోవాలండి. అంతే అండి, ఎంతో కమ్మనైన ఎంతో టేస్టీ అయిన మెంతికూర చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆడవారిలో వచ్చే నడుము నొప్పి, అలాగే నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని ఇదైతే చాలా బాగా తగ్గిస్తుందండి. అలాగే మేతి టీ తాగడం వలన వైరల్ ఫీవర్స్ అనేవి తగ్గిపోతాయి. ఈ మెంతికూరను ఆఫ్టర్ డెలివరీస్ వాళ్ళు తీసుకున్నట్లయితే పాల సమృద్ధి బాగా పెరిగి పిల్లలైతే చక్కగా ఎదుగుతారండి. అలాగే ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయండి. అందుకే షుగర్ పేషెంట్స్కి అయితే చాలా బాగా కొద్దిగా మెంతులని నానబెట్టేసుకొని పేస్టులా చేసుకొని మన జుట్టుకు పెట్టుకున్నా లేదా పెదాలకు పెట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్గా తయారవుతాయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్